హాయ్ అండి, నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ప్రశాంతంగా ఉండాలంటే ఈ 7 విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. అది మన గతం, సంపాదన, జరిగిన అవమానం ఏదైనా కావచ్చు. మొదటిది, మీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా మీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి. ఎవరితో అయినా మన బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం, కానీ ఎవరి నోట్లో ఏ మాట ఎక్కువ కాలం దాగదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని బలహీనులు, చేతగాని వాళ్ళు అనుకుంటారు. అలా మన పరిస్థితి తెలుసుకున్న వారు మనకు సాయం చేయడం మానేస్తారు, నీకు కనిపించడమే మానేస్తారు. పైగా నీ గురించి చెడ్డగా ప్రచారం మొదలు పెడతారు. కొంతమంది నీకు సహాయం చేసినా రేపటి రోజున వారు నీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో నీ బాధనంతా పంచుకుంటే వారు నిన్ను జీవితంలో ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర మీ నిస్సహాయతను, బాధను పంచుకోకండి. రెండవది, నీ గతం గురించి, ఇంకా నీ భవిష్యత్తు గురించి, అంటే రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావు అనే విషయాలని ఎవరితోనూ చెప్పకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. మీ కథ విన్నవారికి ఏమాత్రం జాలి కలగకపోగా ఇంకా మీరు అవమానాల పాలు అవుతారు. పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది. అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టు. దాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవ్వరికీ అసలు వివరించుకో. ఎందుకంటే ఇవి నీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు. నీ మిత్రులైనా సరే నిన్ను డీమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ చెప్పకు. ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. నీకు నీ కుటుంబ సభ్యులకి ఏమి జరిగినా, నీకు నీ భాగస్వామికి మధ్య ఏమి జరిగినా అది అంతా నీ వ్యక్తిగతమైనది. వాటిని గడప దాటి బయటికి రానివ్వకు. మనసు నిలకడ తప్పిన సమయాన వేరే వారి ముందు మన కుటుంబ సభ్యులను విమర్శించవద్దు. మన ఇంట్లో జరిగిన విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దు. అలా చెప్పడం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు. అందువలన మన వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకూడదు. నాలుగవది, నీ బలాన్ని, బలహీనతలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని, బలహీనతలను ప్రదర్శన పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతలతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నీ భార్యతో కూడా వీటిని అస్సలు పంచుకోవద్దు. భార్య అయితే భర్తతో కూడా ఇవి అసలు పంచుకోకూడదు. అన్నీ అయిన సమయాన అంతా బాగానే ఉంటుంది, కానీ మనది కాని సమయంలో ఆ బలహీనతలను అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అందువలన మన బలాన్ని, బలహీనతలను ఎదుటివారికి, అంటే ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. ఇక ఐదవది, నీ సంపాదన ఇంకా ఖర్చులను ఎవరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఎంతో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. నిన్ను డబ్బులు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే నీ శత్రువులుగా మారతారు. ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి పొందడం కష్టం. అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడివి అయిపోతావు. ఒకవేళ నువ్వు తక్కువగా సంపాదిస్తున్నట్లయితే మీ బంధువులు, స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం కూడా ఉంది. నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కూడా చేయడానికి వెనకాడతారు. అందుకే నీ ఆదాయాన్ని, ఖర్చులను ఎవరితోనూ పంచుకోకూడదు. ఆరవది, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోవద్దు. అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే. అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం కాదు. ఆ సమయంలో మీకు అనుకూలంగా మాట్లాడినా కూడా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని వెక్కిరించే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏదైనా అవమానం జరిగినప్పుడు బయట వారితో కూడా అవమానాల గురించి అస్సలు ప్రస్తావించకండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే పదే చర్చించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి మన అవమానాల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. చివరిగా ఏడవది, మీ స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో ఎవరికీ చెప్పకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటున్నారో వారు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీకు మీ స్నేహితునికి మధ్య ఏదైనా గొడవ జరిగితే అతను వెళ్ళి మీ శత్రువులతో చేతులు కలిపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీకు శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో ఎవరితోనూ చెప్పకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.